హ్యాపీ చాక్లెట్ డే ఫ్రెండ్స్ చాక్లెట్ డే అంటే ఎవరు గుర్తొస్తారో తెలుసా? లవర్స్, ఇంకా అమ్మాయిలు. ఏ అబ్బాయి అయితే ఆ గర్ల్ ఫ్రెండ్కి చాక్లెట్ బాగా ఎక్కువ చాక్లెట్లు ఇచ్చి బాగా తనకి అంటే తనకి సరిపడినంత కాదు, తనకు ఒక 200 300 ఈ రోజుల్లో చాక్లెట్ డబ్బాలే వచ్చేస్తున్నాయి. అటువంటి చాక్లెట్ పెద్ద పెద్ద చాక్లెట్లు కొనేసి తనకిస్తే ఆ అమ్మాయి హ్యాపీ అవుతుంది కదా. అంతేకాదు, ఇంకొక మాట, మెసేజ్. ఇప్పుడు మనం చాక్లెట్లు అమ్మాయిలకి ఇవ్వద్దని నేను చెప్పట్లే. ఇవ్వండి ఫ్రెండ్స్, మీకు నచ్చినన్ని ఇవ్వండి, మీకు ఎలా నచ్చితే అలాంటివి ఇవ్వండి. పెద్దది ఇవ్వండి, 100 రూపాయలదో 1000 రూపాయలదో 500, ఎంతదైనా కొనేసి ఇవ్వండి, నో ప్రాబ్లం. బట్ వన్ థింగ్, ఒక్క మాట గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ చాక్లెట్ల కోసం చిన్నపిల్లలు, ఎంతోమంది పేద పిల్లలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. వాళ్ళకి తెలియదు కూడా చాక్లెట్ డే అంటే తెలియదు. వాళ్ళకి చాక్లెట్ ఇస్తేనే అదే వాళ్ళకి ఆనందం. సో పేద పిల్లలకి వెళ్ళి చాక్లెట్లు ఇచ్చారనుకోండి, అందులో ఇటువంటి కొంచెం మంచి అంటే వాళ్ళకి పెద్దది ఏదో చాక్లెట్ 1 రూపీ అంటే అది కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే కొంచెం ఇలాంటివి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. ఇప్పుడు అమ్మాయిలు తింటారు, వాళ్ళు దొరకదని కాదు, ఇంట్లో లేవని కాదు, తింటారు. కానీ బాయ్ ఫ్రెండ్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. కానీ అదే పేద పిల్లలకి ఇస్తే శివుడు హ్యాపీ అవుతారు. ఎందుకు? ప్రతి అనాథకి శివుడే దిక్కు అంటారు. అటువంటిది పేద పిల్లలకి ఇచ్చారనుకోండి, పేద పిల్లలు పాపం వాళ్ళకి ఎవరిస్తారు? ఈ రోజుల్లో వాళ్ళు తినలేదు అని కాదు, తినట్లేదు అని కాదు, తింటున్నారు. అయినప్పటికీ మనం గుళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చే బదులు ఎంతోమందికి పంతుళ్ళకి ఇస్తాం, దేవుళ్ళకి ఇస్తాం, అవి ఇవి ఇస్తాం. దేవుళ్ళు ఏమైనా తింటారా? దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? ప్రపంచం అంతా సృష్టికర్త దేవుడు. మరి ఆ దేవుడికి ఎందుకు చాక్లెట్లు? దేవుడికి అవసరమా? అందుకే చాక్లెట్లు అంటే ఏవైనా ప్రసాదాలు. సో పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి బర్త్డే రోజు కానీ మ్యారేజ్ డే రోజు కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు సరదా. అంటే ఇవ్వట్లేదు అని చెప్పట్లేదు ఎవరికి, చాక్లెట్ డే అని చెప్పి నేను ఇది పిల్లలకి ఇచ్చుకున్నా అంతే. నా సరదా, నా హ్యాపీ, నేను వెళ్ళి పిల్లలకి ఇచ్చుకున్నా, నాకు సరదా వేసింది అంతే. చాక్లెట్లు మనం తినమని కాదు, తెస్తారు. ఎన్ని చాక్లెట్లు తెచ్చినా కూడా మనకు సరిపోవు, ఇంకొకటి కావాలా, ఇంకోటి. పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళకైతే చాక్లెట్ నాకు వద్దులే అని పడేస్తారు. అక్కడ వెళ్ళి ఫ్రిడ్జ్లో వెళ్ళి పడేసి అది నెల తర్వాత తింటారు. వీళ్ళైతే పాపం కొట్లాడుకొని తింటారు. అలానే వాళ్ళకి ఒక్కొక్కటి కాదు, 2 3 ఇచ్చేసాను. మరి ఎందుకు అలాగని 2 వాళ్ళు డజన్ కూడా, బ్యాగ్ కూడా తీసుకెళ్ళి నన్ను కూడా ఎత్తుకెళ్తారు. వాళ్ళు అలాగుంటారు. వాళ్ళు నన్ను తినేస్తారు అనుకోండి నన్ను అక్కడికి వెళ్తే. అందుకే వాళ్ళకి 2 3 ఇచ్చి ఏదో చిన్న చిన్న ఆశలు. మనమేం పెద్ద కోటీశ్వరులు అయిపోక్కర్లేదు. మన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత వాళ్ళకి ఇస్తే వాళ్ళు సరదా పడతారని చెప్పి చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న సంతోషాలు వాళ్ళలో చూసుకోవాలా. వాళ్ళలో చూసుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది. ఎక్కువ దేవుళ్ళు పూజలు చేస్తాను, కానీ అనాథ పిల్లలకి, ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి మ్యారేజ్ డేకి కానీ నా బర్త్డేకి కానీ వాళ్ళకి ఇవ్వడం. అంతేకాదు, బయట ఎవరైనా అమ్మలు కనిపిస్తే వాళ్ళకి దిగబెట్టడం, వాళ్ళకి ఆటోలు ఎక్కించడం, వాళ్ళకి ఇక్కడి నుంచి అక్కడ గుడికలు తీసుకెళ్ళడం, ఇవన్నీ చేస్తుంటాను. ఇవాళైతే ఒక అమ్మ నాకు ఎంత మెచ్చుకుందో. అతను 3 సంవత్సరాల క్రితం ఆవిడ దిగబెట్టాను స్కూటీ మీద. ఇప్పుడు కూడా గుర్తుంది ఆవిడ, నువ్వు దిగబెట్టావు కదమ్మా నాకు అంటుంది. ఈ మధ్య నేను ఎవరికి దిగబెట్టట్లేదు ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? గబుక్కున్న వాళ్ళు ఎక్కలేపుతున్నారు, దబ్బును పడిపోయారంటే ప్రాబ్లం కదా. అమ్మ అని తీసుకెళ్తాను, వాళ్ళకేమైనా అయితే. ఇంకా ఈరోజు ఒక మామి వచ్చింది కదా, పిల్లలకు చెప్పకుండా వచ్చిందట. దెబ్బలాడాను అమ్మకి నారాయణగూడలో. పిచ్చి పట్టుకుంది. అలాంటి పనులు ఎప్పుడు చేయకు. రావడం మాని, నేను రోజు వస్తాను కదా, మీకోసం స్పెషల్గా మొక్కుతాను, రాకు అని అన్నాను. 2 చేతులు ఇచ్చి జోడించి మొక్కుతుంది. అమ్మ నువ్వు చల్లంగా ఉండమ్మా, నువ్వు నాకు అప్పుడు దిగబెట్టే గుర్తుంది, నాకు తెలిసి గుర్తుందని. మళ్ళీ రాకొద్దు అలాగా బయటికి ఒక్కదానివు. అంత రావాలనిపిస్తే మీ పిల్లలు చెప్పు. ఓలా ఆటోలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దయచేసి వినండి. మీ అమ్మాయిలు ఎప్పుడైనా గుడికి వెళ్ళాలంటే వెళ్ళలేని వాళ్ళు, ఎవరైతే నడవలేకపోతున్నారో వాళ్ళకి, నడవలేనప్పుడు అమ్మకి కార్లు ఉంటాయి ఫ్రెండ్స్, ఇల్లు ఉంది, కారు ఉంది, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుందని. తెలియకుండా ఆటో బుక్ చేసి, ఓలా ఆటో ఉంది కదా బుక్ చేయండి, తల్లికి పంపించండి.
గుడికి తీసుకెళ్ళి గుడి దగ్గర నుంచి మళ్ళీ జాగ్రత్తగా అమ్మకు తీసుకొచ్చి మళ్ళీ మా ఇంటి దగ్గర దిగబెట్టమని చెప్పండి. ఓలాటలు ఉన్నప్పుడు ఎందుకు అంత ప్రమాదం? అమ్మకు ఎందుకు వదిలేడు? తల్లికి వదిలేస్తున్నప్పుడు తల్లి వెళ్తుందో లేదో పట్టించుకోరా? మాత్రం తెలియదు ఇంటి నుంచి తల్లి వెళ్ళిందని. ఆవిడ ముసలావిడ వణికిపోతుంది, నడలేకపోతుంది. ఎక్కడ 2-3 ఇయర్స్ బ్యాక్ చూశాను ఆవిడకి, అప్పుడే తిట్టాను ఆవిడకి రావద్దు బయటకని. మళ్ళీ ఈరోజు నారాయణ పిలిచాడంట. నీకేంటి నారాయణ పిలిచాడు? ఇంట్లో కూర్చొని పూజ చేసుకో, నువ్వు రాకర్లేదన్నా నన్ను. నారాయణ పిలుస్తాడేంటి నీకు, నువ్వు రాకో అన్నా నన్ను. ఆ ముసలిళ్ళేమో చేదస్తాం మేము వస్తామని, ఇప్పుడు పిల్లలకేమో చేదస్తాం మేము వెళ్ళము అనుకొని ఇలా తయారయ్యారు ఒకరు. మేము మిడిల్ క్లాస్లో ఉన్నాంలేండి, మేము మిడిల్ ఏజ్లో ఉన్నాం. సో ఇలా అప్పుడప్పుడు మనం ఎవరి దగ్గర ఎక్కడికి వెళ్ళక్కర్లే, గుళ్ళు గోపురాలు కూడా వెళ్ళక్కర్లే. ఇలా పిల్లలకి కొంచెం పంచం అనుకోండి, అదే గుడిలో ఉన్న శివుడు ఆ నారాయణుడు సంతోషిస్తాడు. ఎంతోమంది పంచుతున్నారు, పంచట్లేదని నేను చూపించట్లే. ఈ మెసేజ్ నాకు నచ్చింది, నేను చేశాను. ఇది ఒక మెసేజ్గా మీకు చూపించాను అంతే. తప్పులుంటే క్షమించండి. గుడ్ డే, గుడ్ మార్నింగ్, హ్యాపీ చాక్లెట్ డే అందరికీ, అమ్మాయిలకి, పిల్లలకి, గర్ల్స్కి, లవర్స్కి. హ్యాపీ చాక్లెట్ డే లవర్స్కి. ఓకే.